నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ యశ్వంత్. బడ్జెట్లో అప్పుల లెక్కలు చెబుతున్న హరీష్ రావు వారి హయాంలో అమ్ముకున్న లెక్కలు చెప్పాలని మంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలన నిజాయితీగా సాగి ఉంటే మీరు గొప్ప పథకాలు అని చెబుతున్న బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపకాల పథకాలపై విచారణకు సిద్ధమా అని సవాలు విసిరారు సీఎం. శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ సభలో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో అనేక పథకాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణ సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాళ్ళు చేతులు విరిచేసినా, మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఉరితీసినా ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధి మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంటుతో కూడుకున్న బతుకమ్మ చీరల విషయంలో అవినీతికి పాల్పడ్డారని, చేనేతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి సూరత్కు వెళ్లి కిలోల లెక్కన చీరలు తీసుకువచ్చి ఆడబిడ్డలను మభ్యపెట్టారని గత బీఆర్ఎస్ సర్కార్పై ముఖ్యమంత్రి మండిపడ్డారు. 1,00,000 కోట్ల విలువైన అద్భుతమైన ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తే దానిని పల్లి బఠానీ మాదిరిగా 7,000 కోట్లకు తెగనమ్మారని ఆరోపించారు. గొర్రెల పథకంలో భారీ స్కామ్ చేశారు. ఈ స్కీమ్పై ఏసీబీ చేసిన దర్యాప్తులో 700 కోట్లు స్వాహా చేసినట్టు రిపోర్టులు వచ్చాయని గుర్తు చేశారు సీఎం. కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టింది 80,000 కోట్లయితే 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని నిన్న మొన్నటి వరకు సవాలు చేశారని, ఇప్పుడేమో 94,000 కోట్లే ఖర్చు చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. మేడిగడ్డ ఎలా కూలింది, ఇంకేమైనా మిగిలిందా అని చూసేందుకు బీఆర్ఎస్ నేతలు నిన్న మేడిగడ్డకు వెళ్లారని సీఎం సెటర్ వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు గడిచిన 10 ఏళ్లలో ఎక్కువ అన్యాయం జరిగిందని, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, రంగారెడ్డి, సంగంబండ, రాజోలిబండ, జూరాల ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి బీఆర్ఎస్ నేతల దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో 1,000 కోట్ల రూపాయల భూములను అమ్మేశారని, ఆ జిల్లాకు కనీసం మౌలిక వసతులు కల్పించలేకపోయారని మండిపడ్డారు. హరీష్ రావు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ మీటర్ల విషయంలో తాము కేంద్రంతో పోరాటం చేశామని, 30,000 కోట్ల రుణాలు తీసుకునే అవకాశం ఉన్నా తాము తిరస్కరించామని హరీష్ రావు చెప్పిన మాటల్ని అబద్ధాలేనని తిప్పికొట్టారు. హరీష్ రావు చెప్పిన అబద్ధాలను రికార్డు నుంచి తొలగించి సవరించాలని స్పీకర్ను కోరారు. గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు బయట ఏదైనా మాట్లాడితే పర్వాలేదు, కానీ సభలో కూడా అబద్ధాలతో ఇంకా బుకాయించాలనే చూడటం సబబు కాదన్నారు. హాఫ్ నాలెడ్జ్తో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో డబ్బులిచ్చి టీపీసీసీ తెచ్చుకున్నారని అనలేదా అని ప్రశ్నించారు. బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఎమ్మెల్యే హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డిని హాఫ్ నాలెడ్జ్ అంటూ విమర్శించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల బస్సులు లేక ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బస్సులు లేని 1,500 గ్రామాలకు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బడ్జెట్పై సాధారణ చర్చను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా అని ప్రశ్నించారు. 4.5 లక్షలు లేని జీఎస్టీపీని 14 లక్షలకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. గత ప్రభుత్వ పాలన బాగాలేదని ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి కలగజేసుకుని బీఆర్ఎస్ పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల కరెంటు ఎక్కడిచ్చారో చెప్పాలన్నారు. దీనికి హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మహాలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర సన్నాలకు మాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. వ్యవసాయంపై ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగు రంగం మీద రైతుల మీద ప్రేమ లేదన్నారు. ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం దానిపై నిర్లక్ష్యం వహిస్తుందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. నీళ్లను ఎలా ఎత్తిపోయాలనే సోయి ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి మంత్రులకు వ్యవసాయంపై అవగాహన లేదని అన్నారు. తెలంగాణ ఎప్పటికైనా లిఫ్ట్ల మీద ఆధారపడాల్సిందేనని తెలిపారు. కృష్ణా గోదావరి నదులు ఆంధ్ర కోసమే పుట్టినట్టు గతంలో పాలకులు వ్యవహరించారని మండిపడ్డారు. నీళ్లు ఎలా లిఫ్ట్ చేయాలో తెలిసి కేసీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ ను నిర్మించారని చెప్పారు. విహారయాత్రలు చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటైందని విమర్శించారు. గోదావరి రామగుండంలో ప్రాణహిత వద్ద ఎలా ఉంటుందో వెళ్లి చూడాలని సూచించారు. మేడిగడ్డకు ఏదో జరిగిందని ప్రభుత్వం అవాస్తవాలు చెబుతుందని ఆక్షేపించారు. ఎల్లంపల్లి నుంచి నీరు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, సింగూరు ప్రాజెక్టులు నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో రైతులు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.
మేడిగడ్డ దగ్గర 10 లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్నాయని అన్నారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీ కలిసి కాళేశ్వరంపై నాటకాలు ఆడాయని ఆరోపించారు. ఎన్డీఏసీ హైదరాబాద్ రాకుండా ఢిల్లీ నుంచే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్టు రిపోర్ట్ ఇచ్చిందని విమర్శించారు. భద్రాచలానికి ప్రమాదం జరిగితే అది పోలవరం వల్లే జరుగుతుందని పేర్కొన్నారు. ఇరిగేషన్ మంత్రి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, నాడు బీఆర్ఎస్ పాలనలో మండు వేసవిలోనూ అలుగులు పారిన చెరువులు ప్రస్తుత సర్కారు హయాంలో ఎండిపోయి దర్శనమిచ్చాయంటూ వ్యాఖ్యానించారు. ఏపీ వ్యాప్తంగా ఆగస్టు నెల పింఛన్ల పంపిణీకి అధికారులు సిద్ధమవుతున్నారు. గత నెలలో కంటే ఈసారి మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజునే 99% మందికి పింఛన్లను పంపిణీ చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పలు సూచనలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల చొప్పున సామాజిక భద్రతా పింఛన్లను నూతన ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. గత నెలలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 66.34 లక్షల లబ్ధిదారులున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి ప్రతి నెల 1967.34 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా సాధారణ పింఛనీదారులకు నెలకు 4,000 రూపాయలు అందిస్తున్నారు. వీరిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు తదితర 11 విభాగాలకు చెందిన వారికి 4,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా దివ్యాంగులకు, బహుళ వైకల్యం సంభవించిన వారికి 6,000 రూపాయల చొప్పున, పక్షవాతం, తీవ్రమైన కండరాల లోపం ఉన్న వారికి, ప్రమాద బాధితులకు, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి, వీల్ చైర్లో ఉన్న వారికి 15,000 రూపాయలు, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ కింద 10,000 రూపాయలను అందిస్తున్నారు. గత నెలలో విజయవంతంగా పింఛన్ పంపిణీ చేసిన అధికారులు ఆగస్టు నెలలో కూడా అదే విధంగా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి మొదటి రోజులో 99% మందికి పింఛన్లు పంపిణీ చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఈ మేరకు అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఆగస్టు 1న పింఛను పంపిణీ కోసం సిబ్బంది అంతా ఉండాలని ఆదేశించారు. మొదటి రోజే 99% పంపిణీ పూర్తి కావాలని, సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండో రోజు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. పంపిణీ సమయము పొడిగింపు ఉండదని తేల్చి చెప్పారు. మొదటి 2 రోజులు పెన్షన్ పంపిణీ గురించి అన్ని గ్రామాల్లో, సామాజిక మాధ్యమాల్లో, బహిరంగ ప్రదేశాల్లో విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. 90 కంటే ఎక్కువ మంది పింఛనీదారులు ఒకే సిబ్బందికి మ్యాప్ చేసి ఉన్న చోట తగ్గించాలని పేర్కొన్నారు. సెక్రటేరియట్ వారీగా పెన్షన్ మొత్తాలు ఇప్పటికే అన్ని ఎంపీడీఓలకు, కమిషనర్లకు పంపించామని, ఈ మొత్తాలు 31వ తేదీన సెక్రటేరియట్ బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో వరద ముంపును ఎదుర్కొంటున్న బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ మంత్రులు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 3,000ను అందిస్తామని ప్రకటించారు. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పోలవరం నిర్మాణంతో వరద ముంపును ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రజాప్రతినిధులు అండగా నిలిచారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దాచారం పునరావాస కాలనీలో మంత్రులు నిమ్మల రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, కొలుసు పార్థసారథి అధికారులు పర్యటించి వరద ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా పునరావాస కాలనీలో నిర్వాసితులతో మంత్రులు భేటీ అయ్యారు. కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా తమకు R&R నిధులు జమ కాలేదని నిర్వాసితులు మంత్రులకు వివరించారు. 16 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అక్కడి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్వాసితులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. త్వరగా బయో టాయిలెట్లను ఏర్పాటు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ప్రజలకు నిజాలు తెలియాలనే శ్వేతపత్రాలు విడుదల చేశారని వెల్లడించారు. గతంలో వరదలు వస్తే వైసీపీ నేతలు పట్టించుకోలేదని ఆరోపించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖరారైన భారత సంతతి అమెరికన్ కమలా హ్యారిస్కు విరాళాలు పోటెత్తుతున్నాయి. జూమ్ వేదికగా నిర్వహించిన ఓ ఫండ్ రైజింగ్ కాల్లో దాదాపు 1,50,000 మంది మహిళలు పాల్గొని హ్యారిస్కు మద్దతు ప్రకటించారు. జూమ్ చరిత్రలో అతిపెద్ద గ్రూప్ కాల్గా రికార్డు సృష్టించిన ఆ కాల్లో ఏకంగా 16 కోట్ల రూపాయలు సమకూరాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతుల నుంచి కూడా తాజాగా హ్యారిస్కు మద్దతు లభించింది. ఈ క్రమంలో ట్రంప్తో ముఖాముఖికి తాను సిద్ధమంటూ హ్యారిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ నటి భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ప్రధాన సలహాదారు రేణుకా దేశాయి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణ, ఆధ్యాత్మిక రంగాలపై ఇద్దరూ చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలో తొలిసారిగా నెలకొల్పనున్న గీతా విశ్వవిద్యాలయానికి సంబంధించి వివరాలను రేణు దేశాయ్ మంత్రి సురేఖకు వివరించారు. తన ఇంటికి వచ్చిన రేణు దేశాయ్ని మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు, కుంకుమలతో సత్కరించారు. మంత్రి సురేఖ కుమార్తె కొండ సుస్మితా పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసును రేణు దేశాయికి మంత్రి సురేఖ అలంకరించారు.
హుండా కుటుంబం తనను ఆదరించిన తీరు పట్ల రేణు దేశాయ్ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మైలార్ దేవుల్పల్లి మహావీర్ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. కళాశాలలో డిప్లొమా మొదటి సంవత్సరం విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డారు. సెమినార్ ఉందని మొదటి సంవత్సరం విద్యార్థి పిలవడంతో రెచ్చిపోయిన సీనియర్లు కళాశాల బాత్రూంలో బంధించి దాడి చేయడంతో 2 గాయపడ్డారు. ఘటనపై విద్యార్థులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 5గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. మహావీర్ కాలేజీలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ డిప్లొమా స్టూడెంట్స్ కి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాష్రూమ్ లో కొట్టినారనే దానిపైన ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి గారు మైలార్దేవపల్లి పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ లో 5 స్టూడెంట్స్ 2 స్టూడెంట్స్ ని కొట్టినట్టు తెలియగా ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకు నిన్న అప్రెంషన్ చేసి కాలేజ్ వాళ్ళకు కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని చెప్పి తెలపడం జరిగింది. దాని తదుపరి వాళ్ళు కమిటీ వాళ్ళు కూర్చొని యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలపడం జరిగింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రాన్ని వక్రీకరించిన జగన్తో పాటు సాక్షి పత్రిక సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టు టీడీపీ సీనియర్ నేత యనుమల రామకృష్ణుడు విమర్శించారు. చట్టసభల సమాచారాన్ని వక్రీకరించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ఖజానాకు చేరవలసిన సొమ్ములతో జేబులు నింపుకున్న వైసీపీ నాయకులు వాస్తవాలు బయటపెడితే జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. 5 ఏళ్లలో ఖజానాను ఖాళీ చేసి ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడడం దారుణమన్నారు. ఈ శ్వేతపత్రాన్ని ఉన్నటువంటి వాస్తవాల్ని శాసనసభలో పెడితే, కౌన్సిల్లో పెడితే వైసీపీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పోవడం, ఈయనేమో బుగ్గన గారు సరే ఆయన ఓడిపోయాడు రావడానికి వీల్లేదు కాబట్టి విజయవాడ రాకుండా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయాందోళన ఉంది వాళ్ళ వైసీపీ నాయకుల్లో. సాక్షి పేపరు ఓకే, వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే చేయవచ్చు వాళ్ళ అనలైజ్ చేసి, కానీ అబద్ధపు పత్రాలు హౌస్లో పెట్టారనేటువంటి దాని మీద చాలా పెద్ద హెడ్డింగ్స్ పెట్టారు. సో ఇది తప్పకుండా ప్రివిలేజ్ కింద వస్తుంది. ఇది రేపు ప్రివిలేజ్ కమిటీ వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సాక్షి పేపర్ మీద కానీ, అదేవిధంగా జగన్ కూడా ఒక కొన్ని సందర్భాల్లో అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు. వీళ్ళ మీద, జగన్ మీద, అదేవిధంగా సాక్షి మీద ఈ ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ వెనకాడదనేది కూడా స్పష్టం చేస్తూ ఉన్నా. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈగా వెంకయ్య చౌదరి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు శ్రీవారిని దర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనం పొందారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని వెంకయ్య చెప్పారు. సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తిరుమలలో వచ్చే దేశంలో నుంచి, రాష్ట్రాల్లో నుంచి, అంతర్జాతీయంగా వచ్చే భక్తులు ప్రయోజనాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ సౌకర్యాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తాము. దర్శనం టికెట్ల కాడ నుంచి వాళ్ళకి కావాల్సిన క్వార్టర్ అలాట్మెంట్ కానీ, లేకపోతే శానిటేషన్ కానీ, లేకపోతే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, ఉచిత దర్శనం వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఎంత ఫాస్ట్గా దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారనే దాని మీద వర్క్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేంద్రాన్ని బదనాం చేయాలని చూస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్పై వ్యతిరేకత వస్తుందని గ్రహించి కేంద్ర బడ్జెట్పై అనవసరమైన నిందలు మోపి ప్రజలను తప్పిదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రతి విమర్శలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి హామీల అమలుపై దృష్టి సారించాలని బండి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలని ఒక ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇదంతా ఒక ప్లాన్ అంతా కూడా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో ప్రజల లోపల వ్యతిరేకత వస్తుందని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికంటే ముందు
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో ప్రజల లోపల అయోమయం సృష్టించి ఒక చర్చ జరిగే విధంగా చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ విషయంలో ప్రజల వ్యతిరేకత రాకుండా చూసుకునేటువంటి కుట్రలో భాగమే ఇదంతా కూడా. ఎందుకంటే ముందు రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది, తెల్లారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద చర్చ జరగకుండా ఉండాలంటే, ప్రజలు దాన్ని గుర్తించదు, గమనించదు, వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఒక ప్లాన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద అనవసరపు తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. ఇదంతా ప్లాన్ అంతా కూడా. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఏందో ఈ నాయకులకు తెలుసు, కేంద్రం ఏ విధంగా నిధులు కేటాయిస్తుందో తెలుసు. నేను గతంలోనే చెప్పాను, నేను ప్రభుత్వం ఏర్పడ్డది అయిపోయింది. గతంలో జరిగిన తప్పిదాలను ఒక్కసారి సమీక్షించుకోండి, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సమీక్షించుకోండి. కొట్లాటలు, విమర్శలు, ప్రతి విమర్శలకు అవకాశం ఇవ్వకండి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పక్కా సహకరించడానికి సిద్ధంగా ఉంది. దీని ఎలాంటి చెడు ఆలోచన లేదు. అభివృద్ధికి కూడా మేము కూడా సహకరిస్తామన్నాం. కలిసిమెలిసి ముందుకు పోదాం. గత ప్రభుత్వము కేసీఆర్ గారు చేసిన మూర్ఖత్వ విధానాలు మీరు ఆలోచించకని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నది. మరి కొట్టాడ పెట్టుకుంటారా మీరు? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావన్నా, కొట్టాడాలి కావన్నా? ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతి భారీగా పెరుగుతుంది. గంట గంటకు పెరుగుతున్న వరద కారణంగా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నీటి మట్టం 52 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. దీంతో పాటు పోలవరం వద్ద 13.9 అడుగుల గోదావరి నీటి మట్టం చేరడంతో ధవళేశ్వరం దగ్గర రెండవ ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో 12.52 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పైనుంచి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొనాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. జగన్ 5 ఏళ్ల పాలన ఎన్నో అరాచకాలు చేశారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య మండిపడ్డారు. దళితులు, మైనార్టీలు, మహిళలపై వైసీపీ నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారని విమర్శించారు. అమరావతి రైతులను వేధించి అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటినీ జగన్ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. జగన్కు నైతిక బాధ్యత అనేదే ఉంటే వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలు, హత్యలపై విచారణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల మీ పరిపాలనలో అన్నం పుణ్యం ఎరిగిన డాక్టర్ సుధాకర్ ఎందుకు చనిపోయారో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పాలి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని మీరు అందరూ ఎక్కించారు, మీ వెంటేసుకొని తిప్పారు. ఇదిగోండి అత్యంత విషాదకరమైన సంఘటన. పోలీసుల వేధింపుకి 4 బిడ్డల కుటుంబ సమేతంగా పాణ్యం రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం. ఇదిగోండి అమర్నాథ్ అక్కని వేధిస్తుంటే వేధించుతున్నందుకు మీ వైసీపీ నాయకులే పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. ఇదిగోండి శిరోముండనం వరప్రసాద్ మీ పరిపాలనలో సాక్షాత్తు పోలీసులే శిరోముండనం చేశారు. ఈ అభాగ్యుడు రాష్ట్రపతికి లేఖ రాస్తే రాష్ట్రపతి స్పందించాడు, కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు మాత్రం స్పందించాల. గుర్తించాలి, ఇవన్నీ మీరు గమనించాలి. అత్యంత విషాదకరమైన మరో వార్త చెప్తా. రాజధాని అమరావతి కోసం భూములిచ్చి పాదయాత్ర చేసి ఉద్యమానికి ముందుండి నడిపిన గద్దె ప్రభావతి గారు మీ వేదనలకి, మీ యొక్క దాష్టీకాలకి వసూలు బాశారు. మీ పరిపాలనలో జరిగిన ఈ దాష్టీకాలు ఇవన్నీ. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల గురించి మాట్లాడే మీకు అర్హత లేదు. ఎందుకంటే మీకు 11 సీట్లు వచ్చిన కారణమే మీ అరాచకాల ప్రభుత్వాన్ని మేము చూసాం. కాబట్టి నేనేమంటానంటే ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ రాష్ట్రం నిలదొక్కుంటుంది. అమెరికాలోని పెన్సిల్వేనియా ర్యాలీలో తనపై కాల్పులు జరిపిన చోటే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇటీవల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ట్రంప్పై దుండగులు కాల్పులు జరిపిన ఘటన అగ్రరాజ్యాన్ని హడలెత్తించింది. ఈ కాల్పుల్లో మాజీ అగ్నిమాపక శాఖ ఉద్యోగి కోరే తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో దుండగుడి తూటాకు బలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను స్మరించుకుంటూ తనపై కాల్పులు జరిగిన పెన్సిల్వేనియా బాట్లర్లో మళ్లీ ర్యాలీ నిర్వహించనున్నట్టు సోషల్ మీడియా ద్వారా ట్రంప్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేయనున్నట్టు ట్రంప్ చెప్పారు.
సూపర్ 6 పథకాల నుంచి తప్పించుకునేందుకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. బాబు విడుదల చేసింది సాకుపత్రమని ఎద్దేవా చేశారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన కార్యక్రమాల కంటే 2019లో ఏర్పడిన జగన్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని బుగ్గన అన్నారు. చంద్రబాబు చేసిన అప్పులతో పోలిస్తే జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల శాతం తక్కువేనని ఆయన సర్ది చెప్పుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే 9,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని, దీని గురించి ఎక్కడా కూడా ప్రస్తావించకుండా గత ప్రభుత్వం చేసిన అప్పులపైనే చర్చ పెట్టి ప్రజల దృష్టిని మార్చేలా ప్రయత్నం చేస్తున్నారని బుగ్గన అన్నారు. ఎప్పుడు ఉండాలి కదండి కన్సర్న్. ఇప్పుడు ఈ ఒక్క 2 నెలల్లోనే జూన్ 25వ తేదీ 2,000 కోట్లు అప్పు చేసినారు ప్రభుత్వం. జూలై 2వ తేదీ 5,000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. జూలై 16 2,000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. 9,000 ఇప్పట్లో తొందరలోనే ఇంకో 3,000 కోట్లు. ఒక్క రోజన్న పేపర్లో కనపడిందండి ఎక్కడన్నా అప్పని? అంటే చాలా కన్సర్న్ కదా రాష్ట్రం మీద, రాష్ట్ర అప్పు మీద. 2019లో కన్సర్న్ స్టార్ట్ అవుతుంది, మనకు చాలా ఇది ఆవేదన స్టార్ట్ అవుతుంది. 2024తో ఆవేదన బంద్ అవుతుంది. ఇప్పుడు అసలు లేదే. అసలు నిజం చెప్పాలంటే 5,000 కోట్ల అప్పు అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర ప్రభుత్వంలో. 2 సార్లు జరిగినది. ఎప్పుడు తెలిసిన? మొన్న టీడీపీ ప్రభుత్వంలో జూలై 2, 2024 5,000 కోట్లు. మళ్ళీ అంతకుముందు ఏప్రిల్ 5, 2019 ఎలక్షన్ల సమయంలో ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా 5,000 కోట్లు. అప్పట్లో అప్పులండి మే 14, 2014 2,000 కోట్లు, సెప్టెంబరు 2,000 కోట్లు, సెప్టెంబరు 2,000 కోట్లు, 2019 1,000 కోట్లు, 5,000, 500, 500, 5,000, 2,500, 1,000. అప్పుడు ఎందుకు రాయలేదండి అప్పుల గురించి? ఇప్పుడు మన మీద మనకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు అప్పుడు రాయాలి, ఇప్పుడు రాయాలి కదా రాష్ట్ర అప్పుల గురించి. అంటే మేము చేస్తేనేమో అప్పు, తెలుగుదేశం చేస్తేనేమో నిప్పు. అంతే కదా అర్థం. అంటే 5,000 కోట్ల అప్పు ఒకటే రోజు 2 దఫాలుగా 2 సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో చేసినప్పుడు ఏ ఒక్కరోజు పేపర్లు ఎవరు రాయలేదే. చాలా కన్సర్న్. అసలు అప్పు అప్పు ఏమైపోతుంది, అప్పు అప్పు. అసలు వాస్తవం ఏమండి అప్పు? నిజం చెప్పాలంటే అప్పు లెక్క చూసుకుంటే గత ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాల్లో పరిమితి, అప్పు ఎట్టంటట్లు చేసి దానికి కుదరదు, పరిమితి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము ఆర్టికల్ 293 293 కింద పరిమితి ఇస్తుంది. ఆ పరిమితిలో భాగంగా పొరపాటున అప్పుడు వాళ్ళు లెక్క చూసుకోక ఆ 5 సంవత్సరాల్లో 28,000 కోట్ల అప్పు పరిమితి కంటే ఎక్కువ చేసి బడ్జెట్ ఎంతో అద్భుతంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీనియర్ ఆర్థికవేత్తలు కూడా బడ్జెట్ను కొనియాడనన్నారు. వికసిత్ భారత్ కోసం ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరి అభివృద్ధి సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదల అభ్యున్నతి కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయలేదని గుర్తు చేశారు. ఉచిత రేషన్ మరో 5 ఏళ్లు పొడిగించడం గొప్ప విషయమన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతుందన్నారు. నీతి ఆయోగ్ భేటీని సీఎం రేవంత్ రెడ్డి బహిష్కరించడం సరికాదన్నారు. సమస్యలు ఉంటే మీటింగుకు హాజరై తెలపాలని కేంద్ర మంత్రి ముఖ్యమంత్రికి సూచించారు. आयोग का बाइकआउट, तो नीति आयोग में आपको जो बोलना है, जो नीति में बदलाव लाना है, तो उसमें आपको बोलने का एक बहुत बड़ा मौका है. बाइकआउट करने से आपको तेलंगाना के जो आप विषय रख सकते थे, पक्ष रख सकते थे, whatever the arguments you have put, you could have put before the Niti Aayog, which is one of the very important body in coordinating the state and center. आप इसमें तेलंगाना लोगों को you are trying to ditch and cheat Telangana people, which you should not do. That I am going to advise him at least. आज ही है, अभी तो जा नहीं सकते हैं, लेकिन कम से कम आगे तो ये नहीं करना चाहिए. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.